పదవ మెట్టుకు వచ్చేసే వరకు ఏం కలిగినదండి? ఏం కలిగినది? పదవ మెట్టు ఎక్కేటప్పుడు ఏం చేసినాడు? ఎవరైతే బాధపరిచినారో, ఎవరైతే గాయపరిచినారో, ఎవరైతే హేళన చేసినారో, ఎవరైతే అవమానపరిచిన ఆ ముగ్గురు స్నేహితుల కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? బాధపరిచిన వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. ఈ 10వ మెట్టులో ప్రార్థన ఎప్పుడైతే తన బాధపరిచిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడో, ప్రార్థన ముగించుడుతోనే ఏం కలిగింది తెలుసా? పూర్వస్థితి కంటే దేవుడు అతనికి 2 దేవుడు ఆశీర్వదించాడండి. హల్లెలూయా. మొదటి మెట్టు ఏంటిదండి? మొదటి మెట్టు ఏంటిది? చెడుతనమును